ఈరోజు మనకి ద్రేకాణ చక్రం గురించి చెప్పు. మనకి రాశిలో ఫలితాలు చెప్పే ముందు ఏంటంటే హోరా చక్రాన్ని ఎంత బాగా పరిశీలించాలో ఈ ద్రేకాణ చక్రాన్ని కూడా మనం అంతకంటే ఎక్కువ పరిశీలించాలి. ఎందుకంటే ద్రేకాణం అనేది ఒక రకం చెప్పాలంటే కీ రోల్ అని చెప్పాలి. ఇది ఒక జాతక చక్రాన్ని విశ్లేషణ చేస్తాం. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకున్నాం అనుకోండి, ఏ పర్సన్ అయినా సక్సెస్ అవుతాడా అవడా ఇలాంటి విషయాలు చూడాలంటే కనుక ప్రతి మనిషి తను చేసే ప్రయత్నం మీద సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రయత్నం అనేది థర్డ్ హౌస్ అనుకోండి. ప్రతి మనిషి సక్సెస్ ఎక్కడ చూస్తామంటే 11th హౌస్ లో చూస్తాం. అంటే 11th అనేది లాభభావం, ఒక పర్సన్ యొక్క సక్సెస్. ఇంకా మిగతా అదృష్టం అనేది 9th హౌస్ అనుకోండి. ఆ తర్వాత సంగతి. మనకు ద్రేకాణ చక్రంలో కూడా మనం చూసేది ఏంటంటే 3, 11 భావాలని ఎక్కువ పరిశీలిస్తున్నాం. అంటే మూడో భావం యొక్క పరిస్థితి ఎలాగ ఉంది ద్రేకాణంలో, అలాగే 11వ భావం యొక్క పరిస్థితి ఎలాగ ఉంది ద్రేకాణంలో. అంటే రాశి చక్రంలో థర్డ్ లార్డ్ ద్రేకాణంలో మిత్రస్థానాల్లో కానీ లేకపోతే త్రికోణ స్థితిలో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ బలంగా పడ్డాడు అనుకోండి, ఒక పర్సన్ ఏంటంటే తను బాగా తన ప్రయత్నాలను బాగా చేయగలడు అని. అలాగే లాభాధిపతి కూడా ద్రాక్షాణ చక్రంలోకి వెళ్ళి మిత్రస్థానాల్లో కానీ ఉచ్చ స్థానాల్లో కానీ త్రికోణ స్థితిలో కానీ స్థితి పొందితే గనక మళ్ళీ ఇతను జీవితంలో సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పవచ్చు. అలాగే కనిష్ట సోదర వర్గం చూడాలి ద్రాక్షాణ చక్రంలో. ఒక పర్సన్ యొక్క ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, నెక్స్ట్ మాకు ఎవరు పడతారండి అనే అవకాశం ఉందా అడిగారు అనుకోండి, మనం ఏంటంటే ఇమీడియట్లీ చూడవచ్చు. ఆ పిల్లవాడి జాతకం తీసుకొని పుట్టిన అబ్బాయి జాతకం, అతని తర్వాత స్త్రీలు పుడతారా పురుషులు పుడతారా అనేది కూడా మనం ద్రాక్షాణ చక్రంలో చూసి చెప్పొచ్చు. అంటే మూడో భావం ఎలా ఉంది. ఒక పిల్లాడు మగపిల్లాడు పుట్టాడు, అతని తర్వాత పుట్టేవాడు మూడో భావం, ఆ తర్వాత పుట్టేవాళ్ళది ద్రాక్షాణాల పంచమ భావం, ఆ తర్వాత ఇట్లా. అలాగే ఒక అగ్ర సోదర వరకు చూసాం అనుకోండి, పెద్ద అన్నయ్యనేమో 11వ భావం చూస్తాం ద్రాక్షాణంలో, పెద్ద అన్నయ్య జీవితం ఎలా ఉంది, ఆ తర్వాత అన్నయ్య రెండో అన్నయ్య జీవితం ఎలా ఉంది 9th హౌస్, మూడో అన్నయ్య జీవితం ఎలా ఉంది ఇలాగ రివర్స్ లో. ఇది ద్రాక్షాణంలో మనం పరిశీలించి చెప్పొచ్చు వాళ్ళ సోదరుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని. ఇంకా మూడో విషయం ఏంటంటే గ్రహ దశల్లో మనం గ్రహ బలాలు మన హోరా చక్రంలో కూర్చొని అవి కాలబలం ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అదొకటి చూడొచ్చు. కన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకి ద్రాక్షాణంలో కూడా చూడాలి, అది ఏ ద్రాక్షాణంలో పడింది. ఉత్తమ ద్రాక్షాణంలో పడిందా, మధ్యమ ద్రాక్షాణంలో పడిందా, అల్ప ద్రాక్షాణంలో పడిందా. ఇట్లా మనం ఆ గ్రహాలు ఎప్పుడైనా సరే ప్రతి గ్రహం ద్రాక్షాణంలో ఉత్తమ ద్రాక్షాణంలో స్థితి పొందితే గనక ఆ గ్రహాల యొక్క దశలు చాలా బాగుంటాయని చెప్పొచ్చు. అలాగే ద్రాక్షాణంలో ఒక్కోసారి తీసుకున్నాం అనుకోండి, ప్రథమ ద్రాక్షాణంలో పడ్డ గ్రహాలు ఎంత బాగా ఫలితాలు ఇస్తాయి, మధ్యమ ద్రాక్షాణంలో పడ్డాయా అది ఎలాంటి ఫలితం ఇస్తుంది, అర్థమైందా. మూడో ద్రాక్షాణంలో పడిందా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది. ఇది కూడా మనం దశా విశ్లేషణలో హోరా చక్రాన్ని ఎంత బాగా చూస్తామో ద్రాక్షాణాన్ని అంతకు మించి ఎక్కువ పరిశీలించాక మనం ఫలిత విశ్లేషణ చెప్పాల్సి వస్తుంది. ఈ దశ వీళ్ళకి ఇలా జరుగుతుంది అని. మిగతాదంతా మనం ఏంటంటే రాశి చక్రాన్ని పరిశీలించినట్టే ద్రాక్షాణ చక్రాన్ని కూడా పరిశీలించాలి. ఈ ద్రాక్షాణ చక్రాన్ని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, అది మూడు విభాగాలే ఉంటుంది. డిగ్రీ కల్లా చూసుకుంటే 10 10 డిగ్రీలు. మనకు ఒక రాశి చక్రం 30 డిగ్రీలు ఉంటుంది కదా, ఈ 10 10 డిగ్రీలు అనేది మనకి ద్రాక్షాణ చక్రం అవుతుంది. ఇప్పుడు జనరల్గా తీసుకున్నాం అనుకోండి, ఇది ద్రాక్షాణ చక్రం.
ఇప్పుడు ఒక రాశి తీసుకుంటే మనకి ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. ఈ 30 డిగ్రీస్ మనకేంటంటే 3 భాగాలు చేస్తున్నాం. ఇది 10 డిగ్రీలు, ఇది 20 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. ఇలా మనకేంటంటే రాశి చక్రాన్ని మనం 3 భాగాలు చేసాం అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే 10 డిగ్రీలు లగ్నం పడింది అనుకోండి. 10 డిగ్రీలు లగ్నం కానీ ఇంకేదైనా గ్రహాలు కానీ అనుకుందాం. ఫస్ట్ 10 డిగ్రీల గ్రహం పడితే ఇక్కడ లగ్నం అదే భావంలో లగ్నం వస్తుంది. గ్రహణ చక్రంలో లగ్నం ఏంటంటే అదే రాశిలో పడుతుంది అని. ఇది మొదటి 10 డిగ్రీలు, అది గ్రహమే కానివ్వండి, లేదు లగ్నమే కానివ్వండి. ఇక్కడ 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు అది అదే రాశితో మొదలవుతుంది. అంటే ఈ రాశి అధిపతి కుజుడు అనుకోండి, ద్రాక్షాణ అధిపతి కూడా కుజుడే అవుతాడు. లేదు లగ్నం మనకి 20 డిగ్రీల్లో పడింది అనుకోండి, అంటే ఇక్కడి నుంచి పంచమాధిపతి మనకి ద్రాక్షాణ అధిపతి అవుతాడు. అంటే లగ్నం మనకి ఎక్కడ పడుతుంది? సింహంలో పడుతుంది. అంటే అధిపతి ఇక్కడ రవి అవుతాడు. ఇక్కడ అధిపతి కుజుడయ్యాడు, అదే రాశి అధిపతి. ఇక్కడ ఆ రాశి నుంచి పంచమాధిపతి రవి అధిపతి అయ్యాడు, ద్రాక్షాణ లగ్నాధిపతి. లేదు లగ్నం మనకు 30 డిగ్రీలో పడింది అనుకోండి, ఇక్కడి నుంచి 9వ భావం ఏదైతే ఉందో అది ద్రాక్షాణ లగ్నం అవుతుంది. ద్రాక్షాణ లగ్నం ఇక్కడ పడుతుంది. అంటే అధిపతి ఎవరయ్యారు? ఇక్కడ గురువు అయ్యాడు. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా గ్రహాలు ఇప్పుడు ఈ రాశిలో రవి 13 డిగ్రీలు తీసుకుందాం. 13 డిగ్రీలు రవి తీసుకుంటే మనకి ఎక్కడ పడ్డాడు రవి? 10 డిగ్రీలు ప్రథమ ద్రాక్షాణం, 13 డిగ్రీలు అంటే ద్వితీయ ద్రాక్షాణంలో పడ్డాడు. మనకి ఎక్కడి నుంచి పంచమం అయింది. ఇక్కడి నుంచి పంచమం అంటే 1, 2, 3, 4, 5. ద్రాక్షాణ చక్రంలో రవి ఎక్కడ పడతాడు? మనకి ఎక్కడికి వచ్చి పడతాడు. ఎందుకు? ఇతను 13 డిగ్రీలు ఉన్నాడు. లేదు ఇక్కడ శని 25 డిగ్రీలు తీసుకుందాం. 25 డిగ్రీలు అనగానే మనకి ఎక్కడికి వెళ్ళింది? 10, 10 చొప్పున చూసుకుంటే మూడో ద్రాక్షాణంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి మూడో ద్రాక్షాణం అనగానే ఏంటి మనకి ఇక్కడ? అక్కడి నుంచి 9వ భావం అనేది ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇక్కడ ద్రాక్షాణ చక్రంలో శని ఇక్కడ కూర్చున్నాడు అని, అంతే కదా. ఇక్కడి నుంచి 8, 9 ద్రాక్షాణంలో శని ఇక్కడ పడ్డాడు, ఎక్కడ? కన్యలో. లేదు ఇక్కడ బుధుడు తీసుకున్నాం, 5 డిగ్రీలు బుధుడు కూర్చున్నాడు అనుకోండి కన్యలో, అదే ద్రాక్షాణం అవుతుంది. ఇక్కడ మళ్ళీ బుధుడు 5 డిగ్రీలో కూర్చున్నాడు అని. ద్రాక్షాణ చక్రం ఎప్పుడైనా సరే 10 డిగ్రీల్లో ఒక ద్రాక్షాణం పడింది, అది ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే అదే లగ్నంగా ద్రాక్షాణంలో పడుతుంది. ఆ గ్రహం అక్కడే పడుతుంది. లేదు 10 నుంచి 20 మధ్య ద్వితీయ ద్రాక్షాణంలో ఏదైనా గ్రహం స్థితి పొందింది, అక్కడి నుంచి పంచమం అనేది దాని యొక్క స్థితి అవుతుంది. లేదు 20 తర్వాత గ్రహాలు వచ్చి పడ్డాయి, అది అక్కడి నుంచి 9వ భావంలోకి వెళ్ళి స్థితి పొందుతాయి అని చెప్పాలి. ఈ విధంగా మనకేంటంటే ఒక ద్రాక్షాణ చక్ర నిర్మాణం అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏదైనా ఉందంటే కనుక ఈ 10 డిగ్రీలు మనం తీసుకున్నాం అనుకోండి, మొదటి భాగానికి ఎప్పుడైనా సరే నారదుడు అధిపతి అవుతాడు, రెండో భాగానికి అగస్త్యుడు, మూడో భావానికి వచ్చేసరికి దుర్వాస మహర్షి. వీళ్ళు ఏంటంటే ద్రాక్షాణ చక్రంలో ఈ 3 భాగాలు వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్తాయి. ఇప్పుడు ఎవరినైనా మనం తీసుకున్నాం అనుకోండి, నారదుడు అనగానే మనకి నారదుడి యొక్క లక్షణాలు, ఆ మనిషి యొక్క లగ్నం పడింది అనుకోండి, ఆ మనిషికి అలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పాలి. అంటే నారదుడికి ఏంటి? లోక కళ్యాణం కోసం లిటిగేషన్స్ పెట్టడం, ఒక రకమైన నిరంతరం నారాయణ మంత్రం జపించడం, అంటే ఆయన ఒక దేవర్షి కాబట్టి.
అర్థమైందండి. ఎక్కువగా చేతులు ఏంటంటే వీణ పెట్టుకొని వాయిస్తుంటాడు. ఆ తంబూర అలా ఉంటుంది కదా, నారాయణ నారాయణ వాయిస్తుంటాడు. అంటే ఇలా పుట్టిన జాతకులు మనం ఎలా గమనించాలి? ఈ పర్సన్కి సంగీతం అంటే ఇష్టం ఉంటుందని. అర్థమైందా? ఇరుగు పొరుగుతో సరదాగా లిటిగేషన్ పెట్టి ఎంజాయ్ చేసే మనస్తత్వాన్ని, అదేంటంటే మంచి కోసం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఊరి కోసం, ఊరికనే ఏం కాదు, మంచి కోసమే. ఏదైనా ఒక వివాదానికి తెరదీశాడు అంటే గనక ఫైనల్ అతను ఒక మంచి అనుకున్నాడు, ఆ మంచి జరగటం కోసం అతను మాట్లాడే అవకాశం ఉంటుందని. ఎందుకంటే నారదంశ లక్షణాలు అలా ఉంటాయి. ఇప్పుడు అగస్త్య మహర్షి ముందుకి మనం చూస్తున్నాం అనుకోండి, అతను అట్లా కాదు. అగస్త్యుడు అంటే సముద్రం మొత్తాన్ని అవకాశం పెట్టిన మహర్షి లాంటాడు. ఇంద్ర పర్వతాన్ని ఒక గర్వాన్ని అణిచాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఏంటంటే అగస్త్యుడికి ఉంటాయి. ఇంకా అగస్త్యుడి గురించి ఇంకా గొప్పగా చెప్పాలనుకోండి, అగస్త్య నాడి అనేది ఒకటి ఉంటుంది. అంటే మన బటన్వేలు యొక్క ముద్రను పట్టేసి ఒక జాతక చక్రాన్ని నిర్మించడంలో అగస్త్యుడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఇంకా చాలా గ్రహాలకి రెమెడీలు చెప్పింది కూడా అగస్త్యుడు మంచి మంచి రెమెడీలు చెప్తాడు జ్యోతిష్యం. ఇక అగస్త్యుడి యొక్క లక్షణాలు అంటే అగస్త్యుడు అనగానే మన ఏంటంటే బాగా ధైర్యము, బలము, జ్ఞానము, విజ్ఞానము, మహా తపస్వి, ఇలాంటి లక్షణాలు అగస్త్యుడికి ఉంటాయని చెప్పాలి. ఇంకా దుర్వాస మహర్షి అంటే మనం జనరల్ గా చెప్పుకునేది ఏంటంటే ఆయన కోపం ఎక్కువ అనుకుంటాం. ఒక్కొక్క వ్యక్తికి కోపం ఉంటుంది, ఓర్పు సహనం తక్కువ ఉంటుంది. అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు. అర్థమైందా? కొంతమంది ఏంటంటే మొండిగా ఉంటారు. ఆ మొండితనం ఎక్కడి నుంచి వస్తుందంటే అది యమధర్మరాజు లక్షణం. అంటే నీతి నిజాయితీలు విపరీతంగా వెళ్ళేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొద్దిగా మొండిగా ఉండే అవకాశం ఉంటుంది. లేదు, అశుభ స్థానాలు ఏర్పడితే దుర్వాస మహర్షి ఏర్పడ్డారు అనుకోండి, వాళ్ళకు మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే జ్ఞానంలో ఉండే మూర్ఖత్వం ఒకటి ఉంటుంది, మొండితనం. అజ్ఞానంలో ఉండే మొండితనం ఉంటుంది. ఈ జ్ఞానం అజ్ఞానం అనేది మనం ఎలా చూస్తామంటే మళ్ళీ సేమ్ లాజిక్స్. ఆ భావాలు ఎలా ఉండి అక్కడ కూర్చున్న గ్రహాలు ఎలా కూర్చున్నాయి, అదే ఏ గుణంలో కూర్చొని ఉండే, ఆ గ్రహాల గుణం ఏంటి, తమో గుణ గ్రహాల, రజోగుణ గ్రహాల, సత్వగుణ గ్రహాల. సత్వగుణ గ్రహాలు ఇన్ కేసు దుర్వాస మహర్షిలో పడ్డారు అనుకో, వాళ్ళు నీతి న్యాయం మంచి కోసం మొండితనంగా ఉండే లక్షణాలు ఎక్కువ ఉంటుంది. ఇంకా రజోగుణం ఉందనుకోండి, వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటారో తన ఆధిపత్యం కోసం తను మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా తమో గుణ గ్రహాలంటే ఇంకా వాళ్ళ సొంత చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, దేహ సౌఖ్యము, తిండి తెప్పలు, గౌరవ మర్యాద, చిన్న చిన్న విషయాలు కోరుకుంటారు. ఇలాంటి విషయాలు వాళ్ళు మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తుంటారు. అంటే ప్రతి మనిషిలోనూ ఒక మొండితనం ఎక్కడో చోట ఉంటుంది. ఆ మొండితనాన్ని ఇచ్చేది ఎవరంటే ఈ దుర్వాస మహర్షి. ప్రతి మనిషి ఎక్కడో చోట బాగా తన తెలివితేటలు, తన ధైర్యాన్ని, బలాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు అహంకారాలు అనసాలి, ఇలాంటి లక్షణాలన్నీ ఉండేది అగస్త్య మహర్షి ఉంటాయి. ఆయా గ్రహదశలు నడుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ బిహేవియర్స్ వస్తూ ఉంటాయండి. ఇంకా నారద మహర్షి గురించి చెప్పక్కర్లా. ఆయన ఒక ఎంటర్టైనర్. అంటే మహాభక్తి. అంటే నారాయణ భక్తి విపరీతంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఈయన నారదంశలో ఉంటుంది. అంటే ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఎలా స్థితి పొందినాయి అనే దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి ద్రాకాణ చక్రంలో. ఇంకా ద్రాకాణ చక్రంలో చూస్తే మనకి కనపడేది ఏదైనా ఉందంటే కనుక చరరాశులు, ఈ స్థిర రాశులు, ఉభయ రాశులు. ఇప్పుడు చరరాశి మనం తీసుకున్నాం అనుకోండి, చరరాశిలో ఎప్పుడైనా ఒక గ్రహం పడితే ప్రథమ ద్రాకాణంలో పడాలి. ప్రథమ ద్రాకాణంలో గ్రహం పడ్డ, లగ్నం పడ్డ చరరాశిలో అవి ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాలి. అదే చరరాశిలో ద్వితీయ ద్రాకాణంలో ఏదైనా పడింది అనుకోండి గ్రహం, లగ్నం కానీ, ఇవి ఏంటంటే మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, కొన్ని రోజులు చెడ్డగా ఉంటుంది. ఒక చోట పనిచేసాం మనకు, 100 రూపాయలు రావాలనుకోండి, 100 దగ్గర 110 రూపాయలు ఇస్తాడు ఉత్తమ ఫలితాలండి. లేదు, ఒక చోట మనం పని చేసాము, 100 రూపాయలు రావాలి, ఇక్కడ 50 రూపాయలు వేస్తాడు మధ్యమ ఫలితాలు. ఇంకొక చోట పని చేసాం మనం, అల్ప ఫలితాలు.
రూ. 100 రావాలి. అక్కడ ఐదో పదో సరిపెట్టేస్తారు. ఒక్కోసారి లాభం రాకపోవచ్చు, అల్ప ఫలితాన్ని ఇస్తారు. అంటే ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారం విషయంలో కానీ ప్రయత్నాల విషయంలో కానీ కొన్ని అడుగుతూ ఉంటారు. సార్ మాకు లాభాలు రావట్లేదండి, మేము ఎంతో కష్టపడుతున్నామండి, ఎదగలేకపోతున్నాం. సరే, ఎంతో కష్టపడుతున్నారు, ఏ సెక్టార్ మీద కష్టపడుతున్నారు అని చెప్పండి. ఒకటేమో హోరా చక్రంలో మనం కాలబలం ఎలా చెక్ చేస్తాము, అక్కడ కాలబలాన్ని తీసుకుంటాము, రెండు మూడు గ్రహాల కాలబలాన్ని. ద్రాకాణ చక్రంలో వీళ్ళు ఏ ఫలితంలో ఉండారు, ఎందుకంటే ఫలిత నిర్ణయం మళ్ళీ ద్రాకాణం ఇస్తుంది ఇక్కడ. ఉత్తమ ఫలితం, ఒక గ్రహం గురుడు కూర్చున్నాడు, ఉత్తమ ఫలితంలో కూర్చున్నాడు అనుకోండి, ఆ గురువుకు సంబంధించిన పనుల మీద మీకు ఉత్తమ ఫలితం ఉంటుందండి అని చెప్పొచ్చు. లేదు, శని ఉత్తమ ఫలితంలో కూర్చున్నాడు, శనికి సంబంధించిన సెక్టార్స్, అలాగా ఏ గ్రహానికి సంబంధించిన సెక్టార్స్ అయితే ఉత్తమ ఫలితాన్ని ఇస్తున్నాయి ద్రాకాణంలో, ఆ గ్రహానికి సంబంధించిన వృత్తులు, ఆ ప్రయత్నాల వైపు వీళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఇది చరరాశి. చరరాశి అంటే ప్రథమ, మధ్యమ, అల్ప. అందులో ఉత్తమ ఫలితం ఇచ్చేది ప్రథమ ద్రాకాణం, చరరాశి. ఇదే స్థిర రాశిలో తీసుకున్నాం అనుకోండి, మధ్యమ ద్రాకాణం అనేది మనకి ఎప్పుడైనా సరే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు స్థిర రాశి, ఈ స్థిర రాశిలో తీసుకున్నాం అనుకోండి, మధ్యమ ద్రాకాణం అంటే రెండోది, ఇది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. స్థిర రాశులు ఎప్పుడైనా సరే, ఎన్ని స్థిర రాశులు ఉంటాయో అన్ని స్థిర రాశుల్లో గ్రహాలు స్థితి పొందితే కనుక, అది 10 నుంచి 20 డిగ్రీల లోపు స్థితి పొందింది ఈ గ్రహం రాశి చక్రంలో అంటే అది మధ్యమ ద్రాకాణంలో గిట్ట. ఈ మధ్యమ ద్రాకాణంలో కూర్చున్న గ్రహాల దశలు అంతర్దశలు ఏదైనా సరే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. లేదు, ఉత్తమ తర్వాత మనకేమొస్తుంది, మూడో భావం మధ్యం వస్తుంది. అంటే స్థిర రాశిలో మనకేంటంటే 20 డిగ్రీల తర్వాత మూడో ద్రాకాణంలో పడ్డ గ్రహాలు మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి. లేదు, స్థిర రాశిలో ప్రథమ ద్రాకాణంలో గ్రహాలు పడ్డాయి, అవి ఏంటంటే అల్ప ఫలితాన్ని ఇస్తాయి. అర్థమైందా? మంచి అని చెడు తర్వాత సంగతి, ఫలితం అయితే అలాగే ఉంది. ఇంకా మనం దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది ఉభయరాశి. ఉభయరాశులు ఎప్పుడైనా సరే మూడో ద్రాకాణంలో పడ్డ గ్రహాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. మొదటి ద్రాకాణంలో పడ్డ గ్రహాలు మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి. రెండో ద్రాకాణంలో పడ్డ గ్రహాలు అల్ప ఫలితాన్ని ఇస్తాయి. సింపుల్ అండి మీకు. ఒకటి ఉత్తమ, రెండు మధ్యమ, మూడు అల్ప. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది చరరాశి అయితే ఉత్తమం ఒకటి, చరరాశి. స్థిర రాశి ఉత్తమాన్ని రెండో భాగంలో చేర్చండి, అప్పుడు ఉత్తమం తర్వాత మళ్ళీ మధ్యమం వస్తుంది, ఆ తర్వాత పైకి ఒకటి మిగిలింది అల్పం అవుతుంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. చరరాశి అనుకోండి, ఒకటి ఉత్తమ, మధ్యమ, అల్ప. దీన్ని ఏం చేస్తారు, స్థిర రాశిలో ఉత్తమాన్ని మిడిల్లో పెట్టండి, ఉత్తమ, ఆ తర్వాత మధ్యమ, ఆ పైకి మిగిలింది అల్ప. ఉభయ రాశులు అనుకోండి, ఉత్తమాన్ని చివర పెట్టండి, ఉత్తమ, మళ్ళీ తిరిగి పైకి వస్తుంది కాబట్టి అక్కడ మధ్యమ, మిడిల్ది అల్ప. ఇట్లా మీరేంటంటే గ్రహాలని బ్రెయిన్ లో పెట్టేసుకోవచ్చు, స్థితుల్ని ఉత్తమ, మధ్యమ, అల్ప. అంటే ఒక గ్రహం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనే దాన్ని బట్టి మనం చెప్పాలి. అది ద్రాకాణ చక్రం. ఇప్పుడు మనం హోరా చాట్లో కాలబలం ఎలా చెక్ చేస్తాము, అలాగే ఫలిత బలాన్ని మనం ద్రాకాణ చక్రంలో చెక్ చేయాలి. రెండోది, ఒక పర్సన్, ఇంకా మిగతా మనం చాలా చెప్పుకున్నాం కదా,
చాలా చెప్పుకున్న రూల్స్ అన్ని అప్లై అవుతాయి మళ్ళీ. ఇప్పుడు ద్రాక్షాణ లగ్నం తీసుకున్నాం సమ్ము. ఇది ఇక్కడ లగ్నం మేషం అయింది అనుకోండి. సారీ, లగ్నం మేషం. ఓ 10 డిగ్రీలు తీసుకోండి. ఇది ఆటోమేటిక్గా మనకి ఎక్కడే పడుతుంది లగ్నం. ఇప్పుడు ఇక్కడ ఈ మూడో భావాధిపతి ఈ మూడో భావాధిపతి బుధుడయ్యాడు. అదే లగ్నం కాబట్టి ఈ బుధుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మంచి స్థితిని పొందాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పడ్డాడు బుధుడు, మూడో భావాధిపతి. ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాము, ఇతను బాగా త్రికోణ స్థితిలోను సొంత స్థానంలో పడ్డాడు కాబట్టి ఇతను బాగానే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. పైగా ఆరో భావం కాబట్టి బాగా స్ట్రగుల్ అవుతుంటాడు, కొద్దిగా సఫర్ అవుతుంటాడు. ఇతని ప్రయత్నాల వల్ల బుధ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. రోగాలు అనగానే మనం జనరల్గా ద్రాక్షణ చక్రంలో ఆరో భావంలో ఉన్న గ్రహాలను బట్టి చెప్పొచ్చు. లేదు, ఈ ఆరో భావాధిపతి ద్రాక్షణ చక్రంలో ఇబ్బందిగా పడ్డాడు అనుకోండి, అది డిఫరెన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఆరో భావం గ్రహం ఏమైంది, ఇదేంది. ఎప్పుడైనా మేష లగ్నం అయింది ఇక్కడ. మీన లగ్నంలో ఏ గ్రహాలు అయితే పడతాయో ఆ గ్రహాల వల్ల ఈ జాతకుడు రోగ సంబంధమైన ఇబ్బందులు పడతాడు అని. ఎలాగా, ఇక్కడ లగ్నం అదే అయింది, ఇక్కడ లగ్నం అదే అయింది, ఇక్కడ రోగస్థానం వచ్చేసరికి ఆరో భావం అయింది. ఈ ఆరో భావాన్ని వేధించే స్థానం, బాధక స్థానం ఏంటంటే దాని సప్తమం. ఈ సప్తమంలో ఉన్న గ్రహాలు ఆటోమేటిక్గా రోగాన్ని కలిగేస్తాయి. ద్రాకాణ చక్రంలో వ్యయ ఆరో భావానికి బాధక స్థానంలో ఉన్న గ్రహాలు రోగ బాధను కలిగిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ శని కూర్చున్నాడు, శని అనగానే ఒక లక్షణాలు ఉంటుంది, గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి, చంద్రుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు అంటే కఫ వాత పిత్త అనే లక్షణాలు ఉంటాయి. వీటి యొక్క లక్షణాల వల్ల ఈ గ్రహాలు రోగపరమైన బాధని ఇస్తాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇన్ కేసు ఈ లగ్నం 10 డిగ్రీలు కాదు 15 డిగ్రీలు పడింది. 15 అనగా మనకేంటి ఇక్కడ పడుతుంది, డిఫాల్ట్ లగ్నం ఇక్కడ పడుతుంది. దీనికి రోగస్థానం ఏదైంది, మకరం అయింది. మకరం ఏమైంది మనకి ఇక్కడ, చర ఉభయ, చర స్థిర ఉభయ చర. అంటే ఏంటి, ఇక్కడ రోగస్థానానికి ఏకాదశంలో గ్రహాలు ఏవైతే కూర్చుంటాయో, ఈ చెరలాగం పడింది కదా రోగస్థానం, ఇక్కడ కూర్చున్న గ్రహాలు, ఈ భావాన్ని చూస్తున్న గ్రహాలు జాతకుడికి రోగ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బాధక స్థానాలే. రాశి చక్రంలో బాధక స్థానాన్ని మనం ఎలా చూస్తుంటామో ఈ చక్రంలో కూడా బాధక స్థానాలు ఉంటాయి. రోగానికి ఇది, ఈ రోగం వల్ల రోగానికి బాధక స్థానం ఇది. ఈ కూర్చున్న గ్రహాలు బాధిస్తూ ఉంటాయి రోగ సంబంధమైన బాధలు. ఇది ఒక రకమైన ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేసే గ్రహాలు ఇవి. ఆరోభావం రోగమే కాదు, ఇమ్యూనిటీ కూడా, ఒక మనిషి యొక్క హీలింగ్ కూడా. ఇవన్నీ మనం గతంలో క్లాసులో చెప్పుకున్నాం. ఈ హీలింగ్ లెవెల్స్ని ఇబ్బంది పెట్టేది ఇక్కడ. లేదు, ఇక్కడ పడింది, ఇది 30 డిగ్రీలు 25 డిగ్రీలు తీసుకుందాం మనం, మేష లగ్నమే. మనకి ద్రాకాణ చక్రంలో లగ్నం ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. దీనికి ఆరోభావం ఇదేంది, స్థిర రాశి. ఆరోభానికి మనకి నవమ రాశిగా 12, 11, 10, 9. మళ్ళీ మకరంలో కూర్చున్న గ్రహాలు ఈసారి ఇబ్బంది పెడతాయి, చూస్తున్న గ్రహాలు. ఇవన్నీ దేనికి ఇబ్బంది పెడతాయి అంటే, ఒక మనిషి యొక్క వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది, యాక్చువల్గా రోగపరంగా ఇబ్బంది పెడుతుంది. ఒక మనిషి రోగాలకి కారకత్వాలు ఏ గ్రహాల యొక్క గుణగణాల వల్ల ఆ మనిషికి అతని బాడీ వాతతత్వం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడా, అతను పిత్తతత్వం వల్ల ఇబ్బంది పడుతున్నాడా, అతను కఫతత్వం వల్ల ఇబ్బంది పడుతున్నాడా, అంటే శ్లేష్మతత్వం. దేనివల్ల ఇతను తను శారీరక బాధను అనుభవిస్తున్నాడు అని. ఒకటి శరీరం లగ్నం, అర్థమైందా. దాని యొక్క ఆరోపణం ఏమవుతుంది, మనకి రోగస్థానం అవుతుంది. ఆ రోగస్థానాన్ని మనం చెక్ చేయాలి. తర్వాత మనం ఇంకో క్లాస్లో మనం
ఆ గ్రహణాలను బట్టి దేహ భాగాలు తీసుకుందాం, అప్పుడు గ్రహాల లోకాన్ని బట్టి ఇంకొద్దిగా డీప్గా వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక చక్రాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనం ప్రిడిక్షన్ లో. మనం ఏంటి, ఒక రాశి దశ చెప్పేటప్పుడు, ఒక దశ అంతర్దశలో మనం మాట్లాడుకునేటప్పుడు హోరా చక్రంలో కాలబాలాన్ని చెక్ చేసుకుంటాం. ఆ కాలబలం అయిన తర్వాత దాని యొక్క ఫలితం ఎలాగ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెక్ చేస్తాం. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ ద్రాకాణ చక్రం ఏంటంటే అన్ని సెక్టార్స్కి ఉపయోగపడుతుంది. ఒక్క ద్రాకాణ చక్రంతో మనం జాతక చక్రం మొత్తం చెప్పొచ్చు. అంటే రాశి చక్రంలో భావాధిపతులు ఎవరైనా సరే ద్రాకాణ చక్రంలో బలంగా ఉండాలి. రాశి చక్రంలో దశమాధిపతి ద్రాకాణంలో బలమైన స్థితి పొందాడు అనుకోండి, అతని లైఫ్ లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ రాశి చక్రంలో దశమాధిపతి ఒక శని అనుకోండి, ఇతను శని దశమాధిపతి అయ్యాడు లగ్నం కాబట్టి. ఇక్కడ రవి కూర్చున్నాడు అనుకోండి. రవి కూర్చున్నాడు, అర్థమైందా? 10 డిగ్రీల లోపు కూర్చున్నాడు, 10 డిగ్రీలు కూర్చున్నాడు, అర్థమైందా? 10 డిగ్రీల్లో కూర్చున్నాడు అనుకోండి రవి. ఇక్కడ కూడా మనకేమవుతుంది, రవి అదే స్థానంలో కూర్చుంటాడు రేఖాన చక్రం. అంటే అతను 10 డిగ్రీలను కూర్చున్నాడు కదా. 10 డిగ్రీలు అనేది ఏంటి మనకి ఇక్కడ ప్రథమ ఫలం అంటాం. మేష రాశిలో 10 డిగ్రీలు లోపు రవి కూర్చున్నాడు. ఇది మా మకర రాశిలో మేష లగ్నానికి. అతను పంచమాధిపతే, కానీ దశమంలో కూర్చున్నాడు. ఈ డిస్పోజిటర్ శని వచ్చేదానికి, అర్థమైందా? ఇతను ఇక్కడ ఒక 6 డిగ్రీల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ శనిని చూసుకుంటే 6 డిగ్రీలు కర్కాటక రాశి కాబట్టి మొదటి భాగంలో కూర్చున్నాడు కాబట్టి అతను హోరాచాట్లోకి వచ్చి కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. అంటే కాలబలాన్ని శని పొందాడు అని. ఇక్కడ రవి 10 డిగ్రీలు కూర్చున్నాడు కాబట్టి ఇది చెర కాబట్టి ఇతను సింహంలోకి వెళ్ళిపోయాడు రవి, ఇతను కాలబలాన్ని పొందాడు. కానీ శని దశ వస్తుందా ఉద్యోగం, రవి దశలో వస్తుందా అంతర్దశలో అంటే రవి ఇస్తాడు అని చెప్పాలి. శని కాలబలాన్ని పొందాడు, కానీ ఫలితం ఇచ్చేదానికి శని ప్రథమ రేఖాణంలో పట్టాడు. స్థిర రాశిలో ప్రథమ రేఖాణం అనేది అల్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ రవి ప్రథమ రేఖాణంలోనే పడ్డాడు. ఇది చర్రాశిలో ప్రథమ రేఖాణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం రవి అంతర్దశలో ప్రత్యంతర దశలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఏంటి. ఎందుకంటే కాలబలంలో శని ఇస్తున్నాడు, డిస్పోజిటర్ కర్కాటకంలో కూర్చున్నాడు. రవి కూడా తను డిఫాల్ట్ గా దిగ్బలాన్ని పొందాడు, కాలబలాన్ని పొందాడు, ద్రాకాణ ఫలిత బలాన్ని పొందాడు. ఇప్పుడు రవిని మనం తీసుకున్నాం అనుకోండి, రవి 25 డిగ్రీల్లో కూర్చున్నాడు. ఈ శని కూడా 25 డిగ్రీల్లోనే కూర్చున్నాడు. ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, రవి కాలబలాన్ని కోల్పోయాడు హోరలో, శని కాలబలాన్ని కోల్పోయాడు. రవి ఫలిత బలాన్ని కోల్పోయాడు, శని మధ్యమ ఫలితంలోకి వెళ్ళాడు. అంటే శని దశాంతర దశల్లో బాగా కష్టపడితే ఫలితం వస్తుంది అని. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే మనం ప్రామిస్ చేయలేము అతను. రవి దశాంతర దశలు కూడా ఫలితాన్ని ఇవ్వలేము, ఎందుకంటే అల్ప ఫలితంలోకి వెళ్ళిపోయాడు రవి. చర్రాశిలో లాస్ట్ రేఖాణం అల్ప ఫలితం ఇస్తుంది. పైగా అది చర్రాశి కాబట్టి రవి కూడా కర్కాటంలోకి వెళ్ళాడు, కాలబలాన్ని కోల్పోయాడు. అంటే ఏదైనా ఒక గ్రహాన్ని మనం ఫలితం ఇస్తుందా లేదా అని చెప్పేటప్పుడు హోరాచాట్ల కాలబలాన్ని చూస్తాము. ఫలిత విశ్లేషణ వచ్చేటప్పుడు అది తన దశలో కానీ అంతర్దశలో కానీ తన యొక్క ఫలితాన్ని ఇవ్వాలి. వాటి డిస్పోజిటర్ అన్న ఫలితాన్ని ఇవ్వాలి భావాధిపతిగా.
లేదు, ఆ భావంలో కూర్చున్న గ్రహాలైనా సరే, ఆ భావంలో రెండు కూర్చోవచ్చు, మూడు కూర్చోవచ్చు, నాలుగు కూర్చోవచ్చు గ్రహం ఒక భావంలో. ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని ఆ గ్రహాల్లో ఆ మూడు నాలుగు గ్రహాలు ఇస్తాయని గ్యారంటీ లేదు. అందులో ఒక గ్రహం ఇస్తుందా కనీసం? అప్పుడేంటి ఆ గ్రహం యొక్క కాలబలాన్ని చెక్ చేసుకుంటాం హోరాలోకి వెళ్ళి, ఆ గ్రహం ఉత్తమ ఫలితంలో పడిందా అని చూడాలి. ఉత్తమ ఫలితం అంటే ఏంటి మనకి? చర్రాశిలోనేమో ఫస్ట్ 10 డిగ్రీల్లో గ్రహం పడాలి. స్థిర రాశిలో 10 to 20 డిగ్రీస్ మధ్యలో పడాలి గ్రహం. ఉభయ రాశిలో లాస్ట్ 20 to 30 డిగ్రీస్ లో పడాలి. ఈ గ్రహం హోరా చార్ట్ లో మళ్ళీ కాలబలం. అప్పుడు ఆ గ్రహం ఏ భావంలో అయితే కూర్చుంటుందో ఆ భావ ఫలితాన్ని ఇవ్వగలిగింది. ఆ గ్రహం ఏ భావానికి ఆధిపత్యం తీసుకుంటుందో ఆ భావ ఆధిపత్య ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైందా? రెండోది, ఆ గ్రహం కొన్ని గుణాలను కలిగి ఉంటుంది. ఏ గుణాలంటే అది నారద గుణాలా, అగస్త్యుడి గుణాలా, లేదు దుర్వాసుడి యొక్క గుణాలు కలిగి ఉండాలి. అర్థమైందా? ఈ గుణాలు కలుగుతున్నప్పుడు ఏ గుణం అయ్యేదా ఈ గుణాలను కలిగి ఉంది. ఇప్పుడు ఒక తమో గ్రహం నారద అంశలో పడింది అనుకుంది. గ్రహం తమో గుణం పడిందేమో నారద అంశ. ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? నలుగురితో గొడవలు పెట్టడం, చిన్న చిన్న విషయాలు గొడవలు పడటం, ఇలాంటి లిటిగేషన్స్ క్రియేట్ చేస్తాడు. లేదు, ఒక రజోగుణం నారదంశలో పడింది అనుకో, తను మీడియేషన్ చేస్తున్న చోటల్లా తనే గొప్పవాడిని ఆధిపత్యం చెలాయించే గుణంలో తను సెంటర్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. లేదు, ఒక సత్వగుణం నారదంశలో పడింది అనుకోండి, వీళ్ళు ఏంటంటే బాగా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్, సరదాలు, సంగీతం, లైఫ్ని ఎంజాయ్ చేయటం ఏంటో చేయగలుగుతారు. ఇది అంశ నారదుడు. కానీ గ్రహాలు తమో గ్రహమా, రజో గ్రహమా, లేదు సత్వగుణ గ్రహమా? ఈ ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో గ్రహాల యొక్క గుణాల గురించి, వీటిని మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి. ఒక చంద్రుడు పడ్డాడు అనుకోండి నారదాంశలో, మంచి అందగాడని చెప్పొచ్చు. అర్థం? చంద్రుడు అంటే డిఫాల్ట్గా ఒక పర్సన్ యొక్క అందం. అలాంటి అందం, మంచి అందం ఎక్కడ ఉందంటే నారదాంశలో పడుతుంది. అర్థం? లేదు, ఆ గ్రహం ఏంటంటే చంద్రుడు ద్రాకాణ చక్రంలో బలాన్ని పొందాడు. బలాన్ని పొందినప్పుడు అతనికి ఒక అందం ఉంటుంది. ఇప్పుడు ద్రాకాణ చక్రంలో కుజుడు రాశిలో పడ్డారనుకోండి, స్వరద్రూపి, ముక్కు స్ట్రైట్గా ఉండటం, ఒక రకమైన గ్లో అనేది అతనిలో ఉంటుంది. బుధుడు రాశిలో పడ్డాడు అనుకోండి, ఒక స్క్వేర్ కట్ ఫేస్, నాలుగు పలకల మొహం లాగా ఉంటుంది. బుధుడు మంచి అందగాడు. శుక్రుడు రాశిలో పడ్డాడు అనుకోండి, అతని అందం అతని కళల్లో ఉంటుంది. రేఖాని చక్రం అంటే మనిషి యొక్క అందం ఏంటి అనేది, ఒక్కొక్క గ్రహం యొక్క గుణం ఏంటంటే అతను చంద్రుడు డిఫాల్ట్ అందం. ఈ అందం ఎలాంటి అందాన్ని తెచ్చుకొని పుట్టాడు, ఏ గ్రహం యొక్క అందాన్ని తెచ్చుకొని పుట్టాడు అనేది ఒకటి ఉంటుంది. రేఖాని చక్రం చంద్రుడు చూసి చెప్పొచ్చు. చంద్రుడు ఇంకో గుణం ఉంటుంది. అందం ఒకటే కాదు, చంద్రుడు అంటే మనస్సు. ఇతని మనస్సు ఏ మహర్షి యొక్క గుణాన్ని తెచ్చుకున్నాడు చంద్రుడు? ద్రాకాణంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ద్రాకాణాలు అంటే నారద, అగస్త్య, దుర్వాస గుణాల్లో ఏ గుణం తెచ్చుకున్నాడు. అలాగే ఏ రాశిలో స్థితి పొందడం వల్ల ఆ రాశ్యాధిపతి యొక్క గుణగణాలు కూడా ఇతని యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. ఎందుకంటే చంద్రుడు మనస్సు, అతని మనస్సు కుజరాశిలో పడింది, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. శని రాశిలో పడింది, నిరంతరం పీడ, అర్థమైనా బాధ చెప్పుకున్నాడు. బుధరాశిలో పడింది, బాగా వ్యాపారం, తెలివితేటలు, మీడియేషన్, ఇలాగ ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క గుణాలు పెట్టుకుంటారు. రవి రాశిలో పడింది అధికారం కోసం, శుక్ర రాశిలో పడింది సరదాలు, సంగీతాలు, ఎంటర్టైన్మెంట్, లైఫ్ని ఎంజాయ్ చేయటం. అతని గుణాలు అలాగ ఇష్టపడుతుంటాడు, ఆనందాన్ని ఇష్టపడుతుంటాడు. గురువు రాశిలో పడింది అనుకోండి, అతని దగ్గర మంచి గుణం కనపడుతుంది, గురు లక్షణాలు కనపడతాయి. అతని మనసు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తుంది. ఇట్లాగా అతని మనస్సును కూడా మనం అతని యొక్క ద్రాకాణ చక్రం చూసే చెప్పాలి. అతని యొక్క అందం, పోలికలు కూడా ద్రాకాణ చక్రం చూసే చెప్పాలి. ఎందుకంటే ద్రాకాణ చక్రం చాలా చెప్పొచ్చు. ఈ ద్రాకాణ చక్రంలో గ్రహాలు ఏ ఏ శరీర భాగాల్లో కూర్చున్నా అక్కడ వాళ్ళకి మోల్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఆ శుభ గ్రహాలు అంటే పుట్టుమచ్చలు ఉంటాయి. శని కానీ, రాహు కానీ, కేతు కానీ, కుజుడు కానీ కూర్చున్నాడు అనుకోండి, ద్రాకాణంలో పలానా రాశిలో కూర్చున్నాడు, పలానా భాగంలో కూర్చున్నాడు, పలానా ద్రాకాణ భాగంలో, ఇతని బాడీలో అక్కడ ఒక పుట్టుమచ్చ ఉంటుంది. రాహు ఉన్నాడు అనుకో, కణుకులు రావటం, గడ్డలు రావటం, అలా ఉండొచ్చు. కేతు ఉన్నాడు, అక్కడ కట్టైన మచ్చ ఉంటుంది. ఏదో ఒకటి మూల అనేది ఉంటుంది అతని బాడీ మీద. అది మనం పుట్టుమచ్చలు కూడా ఒక ద్రాకాణ చక్రం చూసి చెప్పొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు అక్కడ ఆ భాగంలో ఉంటుంది అంటే ఆ శరీర భాగంలో అక్కడ మచ్చ ఉందా లేదా అని. చంద్రుడు అంటే తెల్లటి మచ్చలు ఇస్తుంటాడు.
అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మచ్చ ఉంటుంది. బుధుడు అనుకోండి, నరాలకు ఆధిపత్యం కాబట్టి నర్వ్ సిస్టమ్ అక్కడ బాడీలో అక్కడ పార్ట్లో నరం బాగా పచ్చగా ఉబ్బే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రహం మచ్చలు ఇస్తుంది, వాటి యొక్క లక్షణాలను బట్టి ఇస్తుంది. కుదురు అంటే అంతే, చిన్న చిన్న దెబ్బలు తగలటం వల్ల అక్కడ ఒక స్పాట్ అనేది బాడీలో ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ గ్రహం ఆ గ్రహంలో కూర్చుంది, వాళ్ళకి ఆ దశలు గోచారాలు నడిచినాయి, వాటిని టచ్ చేసింది, అక్కడ ఒకటి మూల ఏర్పడుతుంది. కొన్ని బర్త్ మూల్స్ ఉంటాయి. ఇది ద్రాక్షణం చూసే చెప్పొచ్చు మనం. పుట్టుమచ్చల శాస్త్రం సగం ద్రాక్షణం మీద వెళ్తుంది. ఇప్పుడు జీవితంలో ఏం సాధిస్తారు ఏంటని, లాభాలు ఏంటి, పోయే ఏంటి. ద్రాక్షణం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇది అన్నదమ్ముల జీవితాలు చుట్టానికి ద్రాక్షణమే కావాలి. అర్థనా? మన ప్రయత్నాలు, మనం పొందే సక్సెస్ ఏంటి. ఇప్పుడైనా సరే ఒక మనిషి మన దగ్గరికి వస్తుంటారు చాలా మంది, "ఏమండి నాకు పెళ్ళి అవ్వట్లేదు" అని. ఆహా, ఓకే. పెళ్ళి అవనంగా మనం ఏం చేస్తాం, పరిగెడతాం నవాంశ వైపు. ఇక్కడ రాశి చక్రం చూస్తాం, నవాంశ చూస్తాం. నవాంశ కంటే ముందు రాశి చక్రంలో సప్తమ భావంలో ఉన్న గ్రహం ఎవరు. పరాశరిలో మనకు దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి సప్తమ భావం చూస్తున్న గ్రహం ఎవరు. ఈ గ్రహాల్లో సప్తమాధిపతి ద్రాకాణంలో అల్ప ఫలితం పడ్డాడా, అతని దశలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు వివాహానికి. అదే సప్తమ భావంలో ఏదైనా గ్రహాలు కూర్చొని ఉండే, ఆ కూర్చున్న గ్రహాలు ఉత్తమ ఫలిత స్థానాల్లో కూర్చున్నాయి అనుకోండి, వాటి అంతర్దశలో కూడా పెళ్లి చేసేసి వెళ్ళిపోతుంది. రూల్ వన్ అది. లేదు, ఆ గ్రహాన్ని చూస్తున్న గ్రహాలు భావాన్ని, సప్తమ భావాన్ని చూస్తున్న గ్రహాలైనా సరే ఉత్తమ ఫలితాల్లో కూర్చున్నాయి అనుకోండి, అవి కూడా ఏంటంటే వాటి దశాంతర దశల్లో వివాహాన్ని అనేది ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే ఫలితం అనేది మనకి డిసైడ్ చేసేది ఏంటంటే ద్రాకాణ చక్రం బాగా డిసైడ్ చేస్తుంది. ద్రాకాణంతో మనం ప్రిడిక్షన్ ఎక్కువ చేయాలి, ద్రాకాణం చూడాలి ఖచ్చితంగా. అర్థమైందా? మూడోది మనకు ఇంకోటి ఉంటుంది, 22వ ద్రాకాణం అంటాం, దాన్ని ఖర ద్రాకాణం. దాన్ని కొంతమంది ఏంటంటే మృత్యు ద్రాకాణం అని కూడా చెప్తారు. అంటే ఒక రకమైన కష్టం, చావు లాంటి కష్టాన్ని ఇస్తుంది అని. చంపేస్తుందని కదా, చావు లాంటి కష్టాన్ని ఇస్తుంది. సందర్భం ఆయుష్ అయిపోయినప్పుడు అది చంపేస్తుంది కూడా, ఆ తర్వాత సంగతి. అర్థం. ఇక్కడ కరం అంటే ఏంటంటే గాడిద అని. కరద్రాక్షణాలు కానీ కర్ణవంశలు కానీ గాడిదతో పోలుస్తాం. అంటే గాడిద ఏం చేస్తుంది అంటే గొడ్డి చాకరీ చేస్తుంటది, అనుభవించలేదు. ఈ కరద్రాకాణంలో పట్ట గ్రహాలే కానీ, కరద్రాకాణాధిపతే కానీ, అర్థమైనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా భావాలకు సంబంధించిన ఎంతో శ్రమలు చేస్తుంటారు, ఫలితాన్ని అనుభవించలేదు. గాడిద ఏదో అనుభవించలేదు, గడ్డే తింటుంది కానీ గాడిద పనులు చేస్తుంది. గాడిద ఏంటంటే ఆలోచించు, మూర్ఖంగా వెళ్తుందో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తనకి ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాను ఏంటని చెప్పి ఆలోచించు. ఈ కరాల పరిస్థితి కూడా అంతే. అర్థం. ఎందుకు ఈ కర్మలు జరుగుతున్నాయి ఏంటో అని చెప్పేసి లేకుండా వెళ్ళిపోతుంది. అర్థం. గుడ్డెత్తి చేలోబడి ఎలా వేస్తుందో అలా వెళ్తుంటాయి, వీళ్ళ దశాంతర దశలు నడుస్తుంది. ఆ కరాలను మనం ముందు ముందు చెప్పుకుందాం. ఈ కరద్రాకాణాలు ఏంటంటే మృత్తికారకాలు ఎలాగవుతాయి అని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఎందుకంటే ద్రాకణం అనేది ఒక క్లాస్లో అయ్యే క్లాస్ కదా యాక్చువల్గా. దీంట్లో డీప్గా చెప్పుకోలేదు అనుకోండి మనం, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే రోగాల విషయంలో ఎక్కువగా మెడికల్ ఆస్ట్రాలజీ మొత్తం ద్రాకణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ద్రాకణ చక్రంతో మెడికల్ ఆస్ట్రాలజీ డిజైన్ అయి ఉంటుంది. మందులో మళ్ళీ మనకి ఇక్కడ చాలా ఉంటాయి. అది ద్రాకణాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. క్రూర ద్రాకణంలో ఏం పడ్డాయి ఈ గ్రహాలు, ఇప్పుడు మనకి ఉభయ గ్రహాలు పడ్డాయి అనుకోండి, ఉభయ రాశుల్లో మేనంలో తీసుకున్నాం అనుకోండి, మేనంలో లాస్ట్ పడ్డ గ్రహాలు ఏంటంటే క్రూర ద్రాకణాలు పడతాయి, మూడో ద్రాకణం అంటే ఐదు ద్రాకణాలు అంట. ఈ ఐదు ద్రాకణాలు ఏంటంటే క్రూర ద్రాకణాలు. అక్కడ పడ్డ గ్రహాలు ఏం చేస్తాయంటే బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటాయి. ఫలితం తీసుకున్నాం అనుకోండి, మద్యం ఫలితాన్ని ఇస్తాయి కానీ ఇంపాక్ట్ నెగిటివ్ ఉంటుంది. అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ముందు ఇది నేర్చుకుని ఫలితాలు మనం చెప్పేటప్పుడు ఉత్తమ మధ్యమ అల్ప అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్రాకాణంలో మన జాతక చక్రంలో మూడో భావాధిపతి ద్రాకాణ చక్రంలో ఉత్తమ ఫలితంలో పడ్డాడు అనుకోండి, మంచి స్థానం,
మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. రెండు, మన జాతక చక్రంలో లాభాధిపతి ఉత్తమ ద్రాక్షాణంలో పడ్డాడు అనుకోండి, మన ప్రాఫిట్స్ కానీ మన డిజైర్స్ కానీ మన ప్రయత్నాల వల్ల చేసే ఫలితాలు కానీ ఉత్తమంగా వస్తాయని చెప్పాలి. ద్రాక్షాణ చక్రం చూడకుండా మనం ఒక పర్సన్ యొక్క ఫలితాన్ని డెసిషన్ తీసుకోలేము, డిసైడ్ అవ్వలేము. హోరా ఎంత ఇంపార్టెంటో అర్థం. పరాశర మహర్షి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ద్రాక్షాణానికి. చాలా మహర్షులు అయితే షోడశవర్గంలో కొన్నిటికి ఇస్తుంటారు. అందులో ద్రాక్షాణం ఉంటుంది, ద్వాదశాంశ ఉంటుంది, త్రింశాంశ ఉంటుంది, నవాంశ ఉంటుంది, హోరా ఉంటుంది. అలాగే ఒకళ్ళు సప్తవర్గులు, కొంతమంది అష్టవర్గులు, పరాశర అయితే షోడశవర్గులు చూడాలంటారు. అంటే ఒక్కొక్క మహర్షి మత భేదాలు ఉంటాయి. గరగ మహర్షి అంటే ఆల్మోస్ట్ షోడశవర్గులతోనే ఫలితాన్ని తీసేయాలంటారు. కానీ ఏ మహర్షి అయినా సరే హోరాకి ప్రాధాన్యత ఇచ్చారు, ద్రాక్షాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాశి చక్రం తర్వాత మనం నవాంశ డైరెక్ట్ చూస్తాం ఫలితానికి. నవాంశం చూసే ముందు, నవాంశల ఫలితాలు చెప్పే ముందు మనం ఏం చేస్తామంటే హోరా చూడాలి, ద్రాక్షాణంలో ఒక డెసిషన్కి రావాలి. డెసిషన్కి వచ్చిన తర్వాత నవాంశలో మళ్ళీ స్థితిని తర్వాత చూసుకుని నెక్స్ట్ చెప్పొచ్చు ఫలితం. ద్రాక్షాణం మనం సగం చెప్పేస్తుంది ఫలితాన్ని, సగం నవాంశ చెప్పిద్ది ఇది హోరా, దాని కాలబలాన్ని. ఆ తర్వాత మనకు ద్రాక్షాణంలో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ద్రాక్షాణం చెప్పి. అలాగే మనకు బాధక స్థానాలు మీరు మర్చిపోమానండి, అర్థం. ద్రాక్షాణ చక్రంలో కూడా మన గ్రహం ఎక్కడైతే పడుతుందో అక్కడి నుంచి మళ్ళీ బాధక స్థానాల్లో ఏ గ్రహాలు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి ద్రాక్షాణ నుంచి కూడా మనం ఏంటంటే రెమెడీ ఇవ్వాలి వస్తుంది. రెమెడీస్ ఎక్కువ ఇవ్వాలి ద్రాక్షాణ నుంచి. ఎందుకంటే ద్రాక్షాణంలో ముందు తర్వాత తర్వాత మనకేంటంటే ఎక్కువగా శరీర భాగాల మీద ఈ రోగాధిపతులు, అర్థమైందా, కరద్రాక్షాణాధిపతి, అలా రోగాధిపతే కాదు అతను హీలింగ్ హౌస్ కూడా, కాబట్టి ఆ హీలింగ్ హౌస్ బాధక స్థానాలని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాలు కూర్చొని ఉన్నాయి. మనకు బియ్యానాలు అనుకోండి దృష్టిలో ఉండవు, యాక్సెస్లు ఇస్తాం. ఇక్కడ మనకి ద్రాక్షాణంలో ఏంటంటే దృష్టిలో ఉంటాయి, స్థితి ఉంటుంది, యుతి ఉంటుంది. ఈ స్థితి యుతుల యొక్క ఫలితాలు చెప్పే ముందు మనం ఏంటంటే వీటిని చూసి చెప్పాలి. ఉత్తమ మధ్యమ అంటే చరాస్థిర ఉభయ రాశుల్లో మనం ఎలాంటి ఫలితాలు తీసుకుంటున్నాం ఆ ఫలితాలు మళ్ళీ చూడాలి. అర్థమైందా? ఫలితం రావట్లేదు అంటే ప్రతి భావానికి ఫలితం ఎక్కడిస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మనకు ద్రాక్షాణం ఒక అవగాహన ఇస్తుంది. రాశి చక్రంలో ద్వాదశ భావాలకు సంబంధించిన ఫలితాలను మనం చెప్పేటప్పుడు కానీ, లేదు ఒక మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర దశలు కానీ విచారించేటప్పుడు కానీ ఆ గ్రహాలు ఉత్తమ స్థానంలో పడి ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండయా, మధ్యం ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండయా, అల్ప ఫలితాన్ని ఇచ్చే విధంగా. ఇప్పుడు ఒక అల్ప ఫలితం ఉంది, అదేమో కాలబలం పొందింది, మధ్యం ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అల్ప ఫలితం ఉంది, కాలబలం లేదు, ఫలితం అల్పంగానే ఉంటుంది. మనం చెడు కంటే కూడా కేవలం ఫలితం అంతే, తక్కువ ఫలితం వస్తుంది, ఎక్కువ ఫలితం వస్తుంది, ఇవి చూడాలి. అంతేగాని మీకు గ్రహం ఒక స్థితిలో ఉంది మీకు సూపర్ అని చెప్పమానండి ఎప్పుడు. దశలు దేహంలో దాని యొక్క డిసైడ్ తెలిసిపోదు. నేను బాగా ప్రయత్నం చేస్తానండి, నాకు ఉద్యోగం రావట్లేదు సార్. ఒక్క లుక్ అయ్యండి ద్రాక్షాణంలో ఆ తృతీయాధిపతి ఎక్కడ పడ్డాడు. ఆ తృతీయాధిపతి ద్రాక్షాణ చక్రంలో దుస్థానాల్లో పడ్డాడా, తమ స్థానం నుంచి. అర్థమైనా ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ అయిపోతుంది. శత్రు స్థానాల్లో పడ్డా డిస్టర్బెన్స్, శత్రు గ్రహాలతో కలిసినా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. తృతీయాధిపతి ఏ భాగంలో పడ్డాడు అనేది ఇంపార్టెంట్. అర్థమైనా అల్ప ఫలితంలో పడ్డాడు అనుకోండి, అయితే మనకు సోది మాట చెప్తున్నాడని చెప్పాలి, ఏ ప్రయత్నం చేయట్లేదు. అదే తృతీయాధిపతి ద్రాక్షాణ చక్రంలో మధ్యమంలో పడ్డాడు అనుకోండి, ప్రయత్నం చేస్తున్నాడు, అంత ఎఫెక్టివ్గా చేయట్లేదు, ఏదో చేస్తున్నాడు. ఉత్తమ ద్రాక్షాణంలో పడ్డాడు అనుకోండి, నిజంగానే చేస్తున్నాడు ప్రయత్నం, చాలా హార్ష్గా, చాలా ఎక్సలెంట్ గా తను ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఈ తృతీయాధిపతి ద్రాక్షాణంలో ఎక్కడ పడ్డాడో అక్కడి నుంచి వేదక స్థానంలో ఏమైనా గ్రహాలు, పాతక స్థానంలో కూర్చున్న గ్రహాలు ఏమైనా అడ్డంకిస్తున్నాయి అతని ప్రయత్నాలని అని అదొకటి గమనించాలి. లేదు, ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఫలితం కూడా కావాలి.
ఫలితం కావాల్సి వచ్చినప్పుడు 11వ భావం. ఈ 11th లార్డ్ ఇతను బాగా పడ్డాడు ఉత్తమ ఫలితంలో, కాబట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఫలితాన్ని పొందడానికి ఈ 11th లార్డ్ ద్రేకాండ చక్రంలో మధ్యమ ఫలితంలో పడ్డాడా, ఉత్తమ ఫలితంలో పడ్డాడా, అల్పంలో పడ్డాడు, అది ఒకటి చెక్ చేయాలి. లేదు ఇతను కూడా ఉత్తమంలో పడ్డాడు అనుకోండి, కాబట్టి ఫలితాలు కూడా ఉత్తమంగా వచ్చే అవకాశం ఉంది. కానీ రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ 11th లార్డ్ ఎక్కడ పడ్డాడు? ఈ 11th లార్డ్ ద్రేకాండ చక్రంలో స్థితి పొందిన కాడి నుంచి బాధక స్థానం ఏదైంది, ఆ స్థానంలో ఏదైనా గ్రహాలు ఎక్కువ కూర్చున్నాయి అనుకోండి, ఓ 2 3 గ్రహాలు కూర్చోండి, 11th లార్డ్ ఉత్తమ ఫలితాల్లో ద్రేకాండంలో పడ్డాడు, కాబట్టి ఫలితం రావాలి. రాసి పెట్టుంది, ఫలితం అయితే రాసి పెట్టుంది నిజాత్మలో. కానీ వేదక స్థానంలో ఒక 2 3 గ్రహాలు పెరిగినాయి అనుకోండి, ఫలితం వచ్చేదానికంటే కూడా భేదించే గ్రహాల బలం పెరిగింది. 2 గ్రహాలు పెరిగింది కాబట్టి ఫలితం ఇచ్చేది ఒక గ్రహం, వాడు కూర్చోను, ఉత్తమ ఫలితంలో ఉంది. వేదక స్థానంలో 2 గ్రహాలు కూర్చోను ఫలితాన్ని అడ్డగించడానికి. ఇప్పుడు ఈ 2 గ్రహాలకు మీరు రెమెడీ చెప్పాలి, ఆ గ్రహ శాంతి చేయించాలి. ఈ గ్రహాలకు ఎప్పుడైతే రెమెడీ చెప్తారో ఇతనికి ఆల్రెడీ రాసి పెట్టింది ఉత్తమ ఫలితం గట్ట, ఆ ఫలితం తను పొందగలుగుతాడు. అప్పుడు అంటాడు, అవునండి మీరు చెప్పినట్టు రెమెడీ చేశానండి, నేను సక్సెస్ అయ్యానండి, మీ రెమెడీ పనిచేసింది సార్ అంటారు. అంటే మనం రెమెడీ దేనికి చేపించాలి, ఏ భావానికి చేపించాలంటే ద్రేకాణ చక్రంలో ఏ గ్రహమైన ఫలితం ఇస్తానికి జాతకంలో రాసి పెట్టి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క వేదక స్థానంలో గ్రహాలు వేధించే గ్రహాల బలం పెరిగినప్పుడు ఆ వేధించే గ్రహాలకి రెమెడీ ఇవ్వాలి. లేదు అక్కడ వేధించే గ్రహాలు ఏమి లేవు, ఫలితం ఇచ్చే గ్రహమే అల్పస్థానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ గ్రహ బలాన్ని పెంచే విధంగా మనం వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి. ఆ గ్రహ స్తోత్రాలు చదవటం కానీ, ఆ గ్రహానికి సంబంధించిన పూజలు చేయటం కానీ, ఆ గ్రహానికి బలం వృద్ధి చెందాలి. గురుడు అంటే అందరికి రెస్పెక్ట్ ఇవ్వటం అని, సూర్యుడు అన్న రెస్పెక్ట్ ఇవ్వటం అని, శుక్రుడు అంటే శుక్రకారకత్వాలకు రెస్పెక్ట్ ఇవ్వటం అని, ఇట్లా మనం ఏంటంటే ఆ గ్రహానికి ఖచ్చితమైన బలాన్ని పెంచాలి. ఎందుకంటే ఆ గ్రహం అల్ప ఫలితాన్ని ఇవ్వడానికి డిసైడ్ అయింది, లేకపోతే మధ్యమ ఫలితాన్ని ఇవ్వడానికి డిసైడ్ అయింది. గ్రహ బలం పెంచాలి. ఒకటేమో గ్రహాలు వేధించే గ్రహాలకేమో శాంతి కార్యక్రమాలు చేపించాలి, రెమెడీస్, దానాలు, ధర్మాలు. గ్రహమే బలం తగ్గితే ఈ గ్రహానికి బలం పెంచే విధంగా మనం రెమెడీ ఇవ్వాలి. ఇదంతా మనకి క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలిగే డివిజనల్ చార్ట్ ఏదైనా ఉంది అంటే అది D3 మాత్రమే. D3లో మీరు ఒక ఒపీనియన్కి వస్తారు, అర్థమైనా, ఒక డెసిషన్ అనేది అక్కడ జరిగింది మీకు. ఇది D3 వాళ్ళు ఇక్కడ క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్లో కొద్దిగా వేరే మాట్లాడు, అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని దాన్ని కలిపేస్తున్నారు అనుకోండి, ఏది నేర్చుకోలేదు.